శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలామంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. మరి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయిస్తే మరి సమస్యల పరిష్కారం తొందరగా అవుతాయని మరి వారు ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అనేక మంది గల్ఫ్ బాధితులు కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సలహా మండలి వేసి చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు ఆ పార్టీ ఎవరైనా సరే, గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. దాని తదుపరి వారు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన అంశం మీద వాళ్ళ కమిటీకి సంబంధించిన లేదా ఏజెంట్ మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం. నిన్న కూడా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా కలిసినారు. తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. శ్రీ టి హరీష్ రావు గారు. స్పీకర్ సార్, శ్రీధర్ గారు, మీ మాట తప్పకుండా నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్కే పరిమితం అవుతా. కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు 0 ఓవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి. ఏదో మాట్లాడినామంటే మాట్లాడడం కాదు, ఆన్సర్ రావాలి. వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి. గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా